హలో ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే ఏఎల్పి నోటిఫికేషన్ పోస్టులు అయితే పడ్డాయి కదా. రీసెంట్గా ఆ పోస్టులు కూడా పెంచారు. ఆగస్టులో ఎగ్జామ్ ఉండిద్ది అనమాట. మామూలుగా జూన్ నుంచి ఆగస్ట్ వరకు అయితే ఉందన్నారు. జూన్ జూలై కాడ అయిపోతుంది. నెక్స్ట్ మంత్లో అయితే ఖచ్చితంగా అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండిద్ది. ఒకసారి దీని గురించి మొత్తం ఓవర్ వ్యూ అయితే తెలుసుకుందాము. అసలు ఏఎల్పి అంటే ఏంటి, అసలు ఏ పోస్టులు, దాని గురించి మొత్తం అయితే మనం తెలుసుకుందాము. ఇప్పుడు పెంచిన పోస్టులు ఏంటంటే స్టార్టింగ్లో పడ్డ పోస్టులు సుమారు ఒక 5,000 మాత్రమే. ఇప్పుడు పెంచిన తర్వాత 18,799 పోస్టులు అయితే మనకున్నవి. అసలు ఇప్పుడు మీరు ఏఎల్పి అనేది ఒక డెస్టినేషన్, ఒక గమ్యాన్ని, ఒక గోల్ని ఎంచుకున్నారు. కాకపోతే ఆ గమ్యానికి వెళ్తానికి మధ్యలో చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకొని వెళ్తారు. కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఈ గమ్యంలో పనికి రావు అన్నారనుకోండి, మనం ఇవన్నీ దాటుకొచ్చినవన్నీ వేస్ట్. కాబట్టి అసలు మనం ఏఎల్పి అవ్వాలంటే పనికి వస్తామో లేదా అనేది ఫస్ట్ అసలు మనం మెడికల్ స్టాండర్డ్ అనేది మనం తెలుసుకోవాలి. మెడికల్ స్టాండర్డ్ అని తెలుసుకోకుండా నువ్వు ఇక్కడ CBT 1 క్లియర్ చేసి, CBT 2 క్లియర్ చేసి, సైకో టెస్ట్ కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఇది క్లియర్ చేసి 3 టెస్టులు క్లియర్ చేసినా కానీ నువ్వు మెడికల్లో కరెక్ట్గా లేదనుకోండి, మీరు అన్ఫిట్ అవుతారు. అసలు ఏఎల్పి మెడికల్ స్టాండర్డ్ A1. అసలు A1 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏఎల్పి అవ్వాలంటే ఐస్ మెయిన్ బాగా చెక్ చేస్తారు. మీకు అసలు సైట్ అనేది అసలు ఉండకూడదు. ఇన్ కేసు ఎవరికైనా జస్ట్ కొంచెం సైట్ ఉంటే ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ చేసుకోండి. డైరెక్ట్గా మెడికల్ ముందు చేసుకున్నారంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నది కూడా తెలిసిపోయింది అనమాట. కొంచెం డిస్టెన్స్ అంటే కొన్ని ఎక్కువ సంవత్సరాల గ్యాప్ ఉందనుకో, లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నది అప్పుడు తెలియదు అనమాట. మెడికల్లో కొంచెం లైట్ సైట్ ఉన్న వాళ్ళైతే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. మెయిన్ ఐస్ అనమాట. లాంగ్ సైట్ ఉండకూడదు, నియర్ సైట్ ఉండకూడదు. తర్వాత కలర్ బ్లైండ్ అసలు ఉండకూడదు, రేచీకటి ఉండకూడదు, మెల్లకన్ను ఉండకూడదు. ఇవన్నీ ఉంటే C1 మెడికల్ స్టాండర్డ్, B2 అలాగొస్తాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సింది మెడికల్ స్టాండర్డ్ ఏంటి, A1 మెడికల్ స్టాండర్డ్ కావాలి. మీరు ఎగ్జామ్ అన్ని క్వాలిఫై, మీకు ఏదో ఒకటి మెడికల్ వస్తే సరిపోదు, A1 మెడికలే రావాలన్నమాట. మీకు ఐస్లో చెప్పే కదా, సైట్ ఉండకూడదు, కలర్ బ్లైండ్ ఉండకూడదు, మెల్లకన్ను ఉండకూడదు, రేచీకటి ఉండకూడదు, ఇవి అసలేం ఉండకూడదు అన్నమాట. కింద కళ్ళు తర్వాత బాడీ కిందకు వస్తే మనం లోపల బ్లడ్లో షుగర్ కూడా ఉండకూడదు. షుగర్ ఉన్నా కానీ మిమ్మల్ని అన్ఫిట్ చేసేస్తారు. కింద మళ్ళీ కాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్లాట్ ఫుట్ కూడా ఉండకూడదు. ఫ్లాట్ ఫుట్ ఎందుకు ఉండకూడదు అంటే C1 మెడికల్ ఇస్తారు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు ఎక్కువ నిలబడలేరు అనమాట. ఫ్లాట్ ఫుట్ ఉన్నా కానీ C1 ఇచ్చేస్తారు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొద్దు. ఇన్ కేసు అప్లై చేసినా కానీ మీకు ఫైనల్గా జాబ్ రాదనమాట. మీరు ఇన్ని స్టేజ్లు క్లియర్ చేసుకుని లాస్ట్లో జాబ్ రాలేదంటే చాలా బాధగా ఉంటుంది అనమాట. ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు నుంచే వేరే దానికి ప్రిపేర్ అయిపోండి. మీకు RPF పెట్టిన వాళ్ళు కూడా ఈ ఏది ఇప్పుడు చెప్పినవి ఏమున్నా కానీ మీకు జాబ్ అయితే రాదనమాట. తర్వాత ఈ మెడికల్ స్టాండర్డ్ ఎవరు క్లియర్ చేస్తే, కళ్ళు బాగుండి షుగర్ లేకుండా ఫ్లాట్ ఫుట్ లేని వాళ్ళు, మీకు వెరికోస్ వెన్నీస్ ఉన్నా ఆపరేషన్ చేయించేసుకోండి. అంటే నరాలు వాస్తాయి కదా, అది ఉన్నా కానీ మీరు ఆపరేషన్ చేయించేసుకోండి. కింద మీరు ఇంకా ఏదన్నా ఉన్నా కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి, అవి చేయించుకోండి. ఈ మెడికల్ స్టాండర్డ్ అంత బాగుంటే మీ క్వాలిఫికేషన్ బీటెక్, డిప్లొమా, ITI ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసేసే ఉంటారు. ఏజ్ వచ్చేసరికి 18-30. ఎవరైతే మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కదా, అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, ముందే అప్లై చేసేసి ఉంటారు. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. 500 కట్టినోళ్ళు 250 అటెంప్ట్ చేస్తే ఈ డబ్బుల్లో 500లో 400 రిటర్న్ పడతాయి. ఈ 250లో 200 రిటర్న్ పడతాయి. అటెంప్ట్ చేస్తేనే పడతాయి, అటెంప్ట్ చేయకపోతే పడవు. ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే ఇప్పటి నుంచే దానికి ఆపేసి వేరే దానికి ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు చెప్పరు అనమాట. ఎందుకు, వాళ్ళు పిల్లలు జాయిన్ అవ్వరు కాబట్టి. ఈ లోపాలు ఉంటే మీకు జాబులు రావని ఎవరు చెప్పరు. వాళ్ళకి పిల్లలు జాయిన్ అవ్వటం కావాలి కాబట్టి ఎవరు చెప్పరు. లోపాలు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే వేరే దానికి ప్రిపేర్ అయితే బాగుండిద్ది. స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా ప్రిపేర్ అయ్యి అక్కడ మీరు ఎలిజిబుల్ కాదంటే బాధపడతారు. నెక్స్ట్ దీనికి సిలబస్ ఏముంటుందంటే CBT 1 ఉంటుంది. ఫస్ట్ 75 మార్క్స్ 60 నిమిషాలు, 1 గంట అన్నమాట. దాంట్లో మినిమం EWSకి 40% రావాలి, SCకి 30%. ఇలాగ ఈ కోటా బట్టి మార్కులు మినిమం వస్తే CBT 2కి క్వాలిఫై అవుతారు. తర్వాత CBT 2లో పార్ట్ A, పార్ట్ B అని 2 ఉంటాయి. పార్ట్ Aలో క్వాంటివ్ రీజనింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ ఇంజనీరింగ్ సైన్స్ అవి ఉంటాయి. పార్ట్ A 100 మార్కులు, 1.5 గంట టైం ఉంటుంది. పార్ట్ B ఏంటంటే మీరు ఏది చదివితే అది అనమాట.
ఇప్పుడు సపోజ్ ఐటీఐ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలక్ట్రీషియన్ చదివిన వాళ్ళకి పార్ట్ బిలో ఎలక్ట్రీషియన్ వచ్చింది, ఫిట్టర్ చదివిన వాళ్ళకి పార్ట్ బిలో ఫిట్టర్ వచ్చింది. ఏ ట్రేడ్ చదివితే ఆ ట్రేడ్ వచ్చింది అనమాట. ఈ ట్రేడ్ ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే దీంట్లో మెరిట్ చూస్తారు. మీరు ఏ ట్రేడ్ చదివితే దాంట్లో మీకు జస్ట్ క్వాలిఫై అవ్వాలి, అసలు క్వాలిఫై కాలేదంటే దీంట్లో అసలు మెరిట్ చూడరు. కాబట్టి పార్ట్ బి కూడా మీరు కొంచెం బాగా చదువుకోవాలి. 75 మార్కులు 60 నిమిషాలు, 1 గంట. పార్ట్ బి క్వాలిఫై అయితేనే పార్ట్ ఏలో మెరిట్ చూస్తారు. దీంట్లో మీకు ట్రేడ్కి సంబంధించినవి ఉంటాయి. మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఫిట్టర్ అయితే ఫిట్టరు. ఇది కూడా క్లియర్ చేస్తే నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, లేకపోతే సైకో టెస్ట్ అంటారు. అది ఉండిద్ది అనమాట. ఈ యాప్టిట్యూడ్ సైకో టెస్ట్లో 5 మాడ్యూళ్ళు ఉంటాయి. ప్రతి మాడ్యూల్లోనూ మీకు 42 మార్కులు వస్తేనే క్వాలిఫై. మీకు సపోజ్ 4 దాంట్లో 42 వచ్చి ఒక్క దాంట్లో 41 వచ్చినా కానీ మీకు జాబ్ రాదు, ఫెయిల్ చేసేస్తారు, ఫెయిల్ అయిపోయినట్టే. ఇది కాడ యాప్టిట్యూడ్ టెస్ట్ కాడ పాస్ అయితే మీకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే మెడికల్ చేస్తారు. మెడికల్ కాడ ఇంతాక నేను చెప్పిన ఏ లోపాలు లేకుండా ఉండి అందరు పర్ఫెక్ట్గా ఉంటే, లైట్ సైట్ ఉంటే ఇప్పుడే లేజర్ చేయించుకుంటే మంచిది అనమాట. దొరకరు, కొంచెం దొరకపోవచ్చు మీ అదృష్టం బాగుంటే. ఈ కలర్ బ్లైండ్, మెల్లకన్ను మనం ఏం చేయలేము, రేచ్ ఒకటి ఏం చేయలేము. ఫ్లాట్ ఫుట్ వాళ్ళని కూడా మనం ఏం చేయలేము. ఫ్లాట్ ఫుట్ వాళ్ళు కూడా షూస్ ఉంటే ట్రై చేయండి. ఇక వెరికోస్ వెన్నీస్కి లేక వరి బీజానికి వాటికి ఆపరేషన్ చేయించుకోండి. లేదంటే అప్పుడు అన్ఫిట్ చేసేస్తారనమాట. తర్వాత మళ్ళీ టైం ఇస్తారు. మళ్ళీ టైం వేస్ట్ చేసుకుండా ముందే చేసేసుకుంటే మీకు బెనిఫిట్ అనమాట. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ మొత్తం కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేసు అంత సక్రమంగా జరిగి జాబ్ వస్తే స్టార్టింగే మీకు 20,000 బేసిక్ పే 20,000 ఉండిద్ది. మళ్ళీ డిఏ 10%, 20,000లో 10% ఎంత, దగ్గర 10,000 వస్తాయి, 30,000. మళ్ళీ మైలేజ్ శాలరీ 6,000 తిరుగుతాడు. ఒక ఏఎల్పి వచ్చి మినిమం 6,000 తిరుగుతాడు. 3 రూపాయలు మైలేజ్కి 6,000 × 3 18,000, 20,000 డిఏ ఒక 50%, 30,000 ఒక 18,000, 48,000 స్టార్టింగ్. ఇంకా మీరు పండగల రోజు చేసినా కానీ, సండే రోజు చేసినా, నైట్ డ్యూటీలు చేసినా కానీ మీకు ఎలవెన్స్ వచ్చింది అనమాట. దగ్గర స్టార్టింగే 60,000-70,000. కాకపోతే కొంచెం డ్యూటీ అనేది కష్టంగానే ఉండిద్ది. ఒక్కసారి మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత 7-8 గంటలు నాన్ స్టాప్గా వెళ్ళాలి. మధ్యలో ఫుడ్ కూడా ట్రైన్లోనే తీసుకోవాలి. మీరు ఒక డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత 8 గంటలు, తర్వాత 9 గంటలు 10 గంటలు వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ నుంచి అక్కడ మీకు 8 అవర్స్ రెస్ట్ ఇస్తారన్నమాట. ఒక 8 గంటలు రెస్ట్ తీసుకోమని ఇస్తారు. రైల్వే క్వార్టర్స్ ఉంటాయి, ఏసీలో పడుకుంటారు, మీ ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళే వండిస్తారు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. అక్కడ 8 గంటలు అయిన తర్వాత మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాలి. అక్కడ నుంచి మీ సొంతది ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ అయ్యారు మళ్ళీ అక్కడికి వస్తారు, హోమ్ స్టేట్కి వస్తారు. హోమ్ డెస్టినేషన్కి వచ్చేసి అక్కడ మళ్ళీ 16 గంటలు మీకు సెలవు ఉండిద్ది అనమాట, రెస్ట్. ఆ 16 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు డ్యూటీకి పిలుస్తారు. కొంచెం స్టార్టింగ్ తక్కువ ఏజ్లో తక్కువ క్వాలిఫికేషన్తో కొంచెం ఎక్కువ శాలరీ రావాలంటే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అవుతారు, తర్వాత లోకో పైలట్. అట్లా సీనియారిటీ బట్టి మీకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.